నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను మీ శశిరేఖ ఇక అప్డేట్స్ చూద్దాం. దాదాపుగా 15 నెలల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఈ రోజు రాజకీయంగా ఆసక్తిని రేపింది. 15 నిమిషాల ముందుగానే 50 నిమిషాల ముందుగానే అసెంబ్లీకి చేరుకున్న గులాబీ బాస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే అసెంబ్లీకి రావడం లేదన్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈసారి అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు గులాబీ అధినేత. ఈ క్రమంలో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఒకంత హాట్ గానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశం జరిగింది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 19న ఆర్థిక శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా 13న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో నిర్వహించిన బీఎస్సీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్దాలు, అర్ధ సత్యాలే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ కార్యకర్త ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30% మించి ఎక్కడా రైతు రుణమాఫీ లేదన్నారు. రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటీస్తో పచ్చి అబద్దాలు చెప్పించారని ధ్వజమెత్తారు. రైతు బంధు మొత్తం అందిందంటూ అసత్యాలు చెప్పారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని, సీఎం చేతకానితనం వల్లే పంటలు ఎండుతున్నాయని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి వల్లే వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 అయిందంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేయటం బాధాకరమని ఫైర్ అయ్యారు. ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్లు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. పిల్లలు చదువుకునే బుక్కులు, స్కూల్ బెల్టులతో పాటు తినే గుడ్లపై కూడా జగన్ తన బొమ్మను వేయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇంటర్ బోటనీ టెక్స్ట్ బుక్ లో దాదాపుగా 18 పేజీలు జగన్ అండ్ గ్యాంగ్ కోసం ఉపోద్ఘాతం రాయటం దారుణమన్నారు. అందుకే ఈ రోజు వైసీపీ నామరూపాలు లేకుండా పోయిందన్నారు. ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష బాటనీ నేను టెక్స్ట్ బుక్స్ తెప్పించుకునే అధ్యక్ష. ఇంట్లో ఎంత ఏంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం, ఆయన ఫోటోస్ సహా, ఆయనకి ఏదో పెద్ద బాటనీ వచ్చినట్టు. లక్ష్మీ పార్వతి గారికి సందేశం అధ్యక్ష ఒక పేజ్, ఓకే. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందేశం అధ్యక్ష ఇంకో పేజ్. 9 పేజెస్ కాదు అధ్యక్ష, 9 స్లీవ్స్, 9 పేపర్ అంటే 18 పేజీలు. కేవలం ఇంటర్లో ఈ 18 పేజీలు మేము ఇప్పుడు తీయేసాం అధ్యక్ష. తీయాల్సి ఒక్క నిర్ణయం వల్ల 30 లక్షల రూపాయలు మేము సేవ్ చేశాం అధ్యక్ష. ప్రభుత్వం గుడ్లు కూడా వదిలిపెట్టలేదండి, అందుకే పారిపోయారు, సమాధానం చెప్పలేరు కదా. వైఎస్ఆర్ ఎస్పీ అని ముద్రేశారు. గుడ్ల పైన కూడా గుడ్లు కూడా వదిలిపెట్టలేదు, గుడ్ల పైన కూడా ముద్రేశారు అధ్యక్ష. ఒక్క స్కూల్ కిట్ లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది. అంటే 9.4%.
లిక్కర్ కుంభకోణంపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్లో సూత్రధారి, పాత్రధారి రెండు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని కుండ బద్దలు కొట్టారు. దీని గురించి మరిన్ని వివరాలు సమయం వచ్చినప్పుడు బయట పెడతా అని హాట్ కామెంట్స్ చేశారు. ఇక భయం అనేది నా బ్లడ్లోనే లేదు, ఎవరికి భయపడే రకం కాదు. గతంలో నాయకుడిపై భక్తి అలాగే గౌరవం ఉండేది, ఇప్పుడు ఆ భక్తి దేవుడి మీద ఉందన్నారు. జగన్ తనకు పదవులు ఇచ్చారు కానీ ఆ పార్టీలో అనేక అవమానాలు పడ్డారన్నారు విజయసాయిరెడ్డి. కోటరీ వల్లే తాను జగన్ను దూరమయ్యానన్నారు. జగన్ మనసులో తనకు చోటు లేదని తెలిసాకే వీడాలని నిర్ణయించుకున్నారన్నారు. కోటరీ మాటలు వినొద్దని అనేక సార్లు జగన్ కు చెప్పినా ఆయన వినలేదని విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ పోసానికి కటకటాలు ఇప్పట్లో తప్పేలా లేవు. బెయిల్ లభించిందని కాస్త ఊరట దొరికిందని అనుకునే లోపే మళ్లీ ఇంకో కేసులో ఆయన్ను అదుపులోనికి తీసుకున్నారు. ఆయన నోటి దురుసుకు సంబంధించి ఇప్పటికే 14 కేసులు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొదటి అరెస్టు కేసు నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ జరిగిన 4 కేసుల్లోనూ వరుసగా బెయిల్ లభించింది. దీంతో కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఇందులోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోసాని కుటుంబ సభ్యులు, వైసీపీ న్యాయవాదులు ఆయన విడుదల కోసం వేచి చూస్తున్న సమయంలో సరిగ్గా సిఐడి పోలీసులు పీటీ వారెంట్తో రంగంలోకి దిగారు. కర్నూలు జైలు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రిమాండ్ విధించడం ఖాయం. అదేవిధంగా మళ్లీ జైలుకు సాగనంపడం కూడా శరామామూలే. అయితే దీనంతటికీ తన నోటి దూల కారణమని పోసాని స్వయంగా పశ్చాత్తాపం పడుతున్నారని సమాచారం. అయితే పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. పోసాని ఇప్పటికే పీటీ వారెంట్ పై కర్నూలులో అదుపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. మంగళగిరి మెజిస్ట్రేట్ ఎదుట పోసాని ప్రవేశపెట్టేందుకు కర్నూలు నుంచి తీసుకొస్తున్నారని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం పోసాని లంచ్ మోషన్ పిటిషన్ ను కొట్టివేసింది.
తెలంగాణ ఇంటర్ పరీక్ష ప్రశ్నాపత్రాల్లో తప్పులు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ కూడా 2 పేపర్లలో కొన్ని ప్రశ్నలు తప్పులుగా వచ్చాయి. బోటనీ, మ్యాథ్స్ పేపర్లలో తప్పులు వచ్చినట్లు ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. బోటనీ 5, 7వ ప్రశ్న అలాగే మ్యాథ్స్ 4వ ప్రశ్నలో చిన్న తప్పులు వచ్చాయి. విషయం గుర్తించిన ఇంటర్ బోర్డు సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో తప్పుగా ఉన్న ప్రశ్నలను సరిచేసి చెప్పాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అయితే నిన్న మొన్న జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల్లో కూడా తప్పులు దొర్లాయి. మొన్న జరిగిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో తలెత్తిన తప్పులో ఆ ప్రశ్నకు అటెంప్ట్ చేసిన విద్యార్థులకు ఫుల్ మార్కులు వేయాలని అధికారులు నిర్ణయించారు. నిన్న కూడా 3 పేపర్లలో తప్పులు దొర్లాయి. అలాగే రోజు ప్రశ్నాపత్రాల్లో తప్పులు వస్తూ ఉండటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనోడు సామాన్ కొడుకు మన వీట్ల మనోడు సామాన్ కొడుకు మన వీట్ల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీవీ రాజు డెంటల్ కళాశాలకు బాంబు బెదిరింపు కలకలాన్ని రేపింది. బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన కళాశాల సిబ్బంది పోలీసులకు వెంటనే సమాచారాన్ని ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ టీం తనిఖీలు నిర్వహించారు. ఫేక్ మెయిల్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మంలో ఓ గ్యాంగ్ దౌర్జన్యానికి తెగబడింది. మధురానగర్లో తీసుకున్న డబ్బులు చెల్లించలేదని భార్యాభర్తలపై నిర్లక్ష్యంగా దాడికి పాల్పడింది. అంతటితో ఆగిన దుండగులు భర్త కళ్ల ముందే భార్యను ఈడ్చుకెళ్లటం కలకలాన్ని రేపింది. కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఏటిమూగలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న కర్రీ సత్యవతి అనే మహిళపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మహిళ భయంతో అస్వస్థకు గురి అయ్యి అక్కడికక్కడే గుండెపోటుతో మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు మృతదేహంతో ఇంద్రపాలెం ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించారు. వన్డే ఫార్మెట్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్గా రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటివరకు టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు హిట్ మ్యాన్. కాగా వన్డేలో ఓపెనర్గా రోహిత్ శర్మ 43 ఇన్నింగ్స్లో 2236 పరుగులు చేశారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ 41 ఇన్నింగ్స్లో 2169 పరుగులు, 51 ఇన్నింగ్స్లో వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ క్రిస్ గిల్ 1977 పరుగులు, అలాగే 52 ఇన్నింగ్స్లో శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య 1627 పరుగులు, 32 ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 1594 పరుగులు చేసి తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.